పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కోపా ఇచ్చినటువంటి ఇందులో నేను ఒక భాగస్వామి కావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ కోపా సంఘం చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నా వంతు కూడా ఒక అవకాశం నాకు రావడం, ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం, అందుకు మీరందరూ సహకరించడం అనేది, నన్ను ఇలా గుర్తించడం అనేది కూడా నేనైతే చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. నేను చేసిన కార్యక్రమం రామాయణంలో పూర్తి చేసినటువంటి చిన్న కార్యక్రమం అయినా కూడా దాన్ని ఎంతో ఆదరించి మంచి సక్సెస్ చేసిన దానిలో మీ అందరి పాత్ర ఉందని చెప్పేసి నేనైతే సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా మనం హెల్పింగ్ హార్ట్ ఎన్జిఓ ద్వారా మన పద్మశాలి సోదరుల కమ్యూనిటీకి అందరికీ కూడా ఏ రకమైన హెల్పింగ్ అవసరం ఉన్నా కూడా చేయడానికి శాయశక్తులా మేము కృషి చేస్తాం. మీ అందరి ఆదరణ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానం ఒకటి జగతి, ఇంకా ఉన్నాయి. సరే, చాలా కాలసిద్ధమైంది కాబట్టి విషయాలు ఒకటి విన్నపం. మా ఇప్పుడు ఉన్నటువంటి కార్యవర్గం చాలా చక్కగా పనిచేసింది. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు పెట్టుకుంటున్నాం మనం. కొత్త బాడీలో ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు కొందరు నిబంధనలు పెట్టారు. అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత 6 నెలలుగా వివిధ అంశాల లోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ పాలిటెక్నిక్ మరియు స్పోకెన్ ఇంగ్లీషు మరి హెల్త్ క్యాంపులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు, డాక్టర్లకి, అదేవిధంగా ఆర్గనైజర్లందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి కోపా సభ్యులందరికీ ఈరోజు ఘనంగా సన్మానం అనేది చేయడం జరిగింది. శాలువా కప్పుతూ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ మరి రాష్ట్ర స్థాయి నుండి కూడా గడ్డం శ్రీరాములు గారు మన కోపా ఉపాధ్యక్షులుగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా ప్రొఫెసర్ ఆర్ఎం శ్రీనివాస్ గారు రావడం అనేది జరిగింది కోపాకి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎన్జిఓ దూస రఘుపతి గారు, అదేవిధంగా మన దాదుల ప్రతాప్ సారు, మరి కోపా బృందము, మరి సీనియర్ జర్నలిస్ట్ మత్స్య ఆనంద్ సార్, అదేవిధంగా మన కోపా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, ఘనంగా మనంగా సన్మానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా ఇది కోపాకి ఒక మార్గదర్శకంతో మన కోపా మెంబర్స్ రవీందర్ సార్ ఉన్నాడు, లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల అక్కడ కూడా మనం మెసేజ్ తీసుకుంటాం. వాడిక్కడ కూడా 45 రోజులు, అక్కడ ఒక 1 నెల రోజులు, ఇలా దాదాపు ప్రతిరోజు ఒక 5 నుండి 6 గంటలు నేను హరిప్రసాద్ గారు కోపాకు కేటాయించాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా. అంటే అలా పనిచేయడం వల్లనే అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు వస్తారు, ఇవాళ వారి టైం టేబుల్ ఏంటి, మరి వాళ్ళు ఎప్పుడు మనం వీడియో చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా హరిప్రసాద్ గారు చూస్తున్నారు. నేనేమో మేనేజ్మెంట్ సైడ్ నుండి ఎవరు వస్తారు ఇవాళ అంటే ప్రతిరోజు 7 గంటల క్లాస్ అయితే 6:30 పోయి మేము ఉండేది. టీచర్స్ కూడా ఒక పావు గంట ముందు వచ్చేది. ఎందుకంటే యంగ్ టీనేజ్ పిల్లలు అక్కడ కష్టపడి 10th వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి వాళ్ళకంటే ముందుగానే మేము వెళ్ళి అక్కడ నిల్చున్నటువంటి వాళ్ళు. ఈ విధంగా చేసినటువంటి పని వల్ల మాకు టెక్నికల్ సపోర్ట్గా మరి ఆడము వేణు సార్ నిజంగా ఆయన యొక్క ఇనిషియేషన్ తోటే మేము దాదాపు 8 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలతో ప్రాక్టీస్ చేసేది ఏది కాదు. మరి వారి ఆధ్వర్యం లోపల టెక్నికల్ టీమ్గా వాళ్ళు పనిచేశారు. ఒకడే దానికి గడిల రమేష్ సార్ కూడా తోడ్పాటు అందించాడు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుస్తూ, అదేవిధంగా మేము కోచింగ్ ఇస్తే 80 మందికి సీట్లు వచ్చినాయి. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకుండా ఒకసారి ర్యాంక్ వచ్చిందంటే వదిలిపెట్టడం కాదు, దాన్ని లాజిక్ తీసుకోవాలని ఒక సంకల్పంతో మేము ఏం చేసినామంటే, మేము యాక్చువల్గా హుస్నాబాద్లో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ దాదర్ల అశోక్ కుమార్ సార్ ఆయన్ను సంప్రదించడం జరిగింది. ఆయనే అంటే కొన్ని అనివార్య ఆరోగ్యపరమైన కారణాల టైం లేదు. వెంటనే ఏం చేసినాము అంటే ప్రతాప్ సార్కి ఇచ్చిన, ఎన్ఓ సార్కి ఇచ్చిన, ఎన్ఓ సార్ దగ్గర ఫ్రెండ్ ఇక్కడ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రాజగోపాల్ సార్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మా పిల్లలకు ఈ యొక్క కౌన్సిలింగ్ పైన అంటే క్వాలిఫైడ్ కౌన్సిలింగ్ ఎట్లా బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటి సందేహాలు నివృత్తి చేయడం కోసము మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని సార్ కూడా ముందు నడిపించడం ఎవరు చూస్తున్నాడు సార్.
మరి ఈ సందర్భంగా ఈ పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకంటే పిల్లలందరూ కూడా మాట్లాడుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కానీ అక్కడ తెలుగులో మాట్లాడుతారు, ఇంటికి కూడా తెలుగులో మాట్లాడుతున్నారు. అయితే ఎప్పుడైతే పాలిటెక్నిక్ మన పిల్లల కోసం చేసినామో సొసైటీలో కొద్దిగా భావన వీళ్ళ కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒక భావన అనేది ఏర్పడుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో మేము ఏం చేసినామంటే ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్కు ఓపెన్ టు ఆల్ ఇచ్చినాం. అంటే అందరికీ అన్ని రకాల క్యాన్సర్కి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకంటే మనం అందరి మధ్య బతుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మనము అందరికీ కూడా దాదాపు 120 మంది పిల్లలకు మరి ఎల్టా గ్రూప్ నుండి, అదేవిధంగా బూర శ్రీనివాస్ శ్రీ గ్రామాలు దాని నుండి మనము 30 రోజులటువంటి క్యాంప్ పెట్టినాము. దాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. ఇవన్నీ చేసుకుని మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయడం జరిగింది. దాదాపు 650 మందిని ఒక ప్లాట్ఫామ్ మీద ఉంచడం కోసము అందరం తీవ్రంగా, అంటే మెంబర్షిప్ లీడర్స్ ఒక 40 మందిని మేము ఉన్నాం. ఆ 40 మంది కూడా నిజంగా బాగా కష్టపడ్డాము. ఆ మెంబర్షిప్ అనేది చేయడం జరిగింది. ఇక మాకేంటంటే 2016లో కూడా జిల్లాలో బైఫర్కేషన్ అయిన తర్వాత మాకు బయలా లేదు. బయలా లేకపోవడం వల్ల అప్పుడు కూడా కరీంనగర్ బాడీ ఏమని చెప్పిందంటే జైత్యాల వాళ్ళు జైత్యాలు చేసుకుంటున్నారు, సిరిసిల్ల వాళ్ళు సిరిసిల్ల చేసుకోండి అని చెప్పడం జరిగింది. మా చీరాల ప్రభాకర్ ఇంగ్లీష్ ఆధ్వర్యం లోపల ఆ బయలా తెప్పించుకున్నాం. అప్పుడు 2016 లోపల ఆయన తెలుగులో తర్జుమా చేసి మాకు అందరూ కూడా వినిపించారు. అయితే దురదృష్టవశాత్తు చర్చల అనంతరం అది అక్కడే ఆగిపోయింది. అంటే దానికోసం కూడా కృషి చేయడం అనేది ఈ మధ్యకాలం చేసినాం. ఇంకా రాబోయేటువంటి ఒక 15 రోజుల లోపల నూతన కార్యవర్గం ఏర్పాటు కోసం కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు మేము చేస్తాం. అందరం కలిసి కొత్త బాడీని ముందుకు తీసుకురావడం కోసం కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాల్ని ఇంత అద్భుతంగా నడపడం లోపల నాకు సహకరించి మన అందరం కలిసి పనిచేసి ఒక యూనిటీగా, ఒక శక్తిగా మనము ఇవాళ సిరిసిల్ల లోపల మనము చూపెట్టినాము అంటే అది నిజంగా మన పద్మశాలి టీచర్స్కు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వారి యొక్క సపోర్ట్ అనేది నిజంగా మరవలేనిది. ప్రతి ఒక్కరూ ఒక విధానమైనటువంటి తనకు ఏదైతే